హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి గుడి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యంలో హరిహరరాయలు, బుక్కరాయలు ఎంతో పేరుగాంచిన వాళ్ళు. క్రీస్తు శకం 13-14వ శతాబ్దంలో బుక్కరాయలు పాలిస్తున్న సమయంలో ఎన్నో గుళ్ళు వెలిశాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం చూడబోయే వెంకటరమణ దేవాలయం. ఈ టెంపుల్ అనంతపూర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవరకొండ అనే కొండపైన బుక్కరాయ సముద్రం అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది. బుక్కరాయలు విజయనగరం పరిపాలిస్తున్న రోజుల్లో తన భార్య అనంతమ్మ పేరు మీద ఒక గ్రామం, ఒక చెరువు నిర్మించదలిచాడు. తర్వాత ఆ అనంత గ్రామమే అనంతపురంగా మారింది. ఆ చెరువే బుక్కరాయ సముద్రంగా మారింది. బుక్కరాయ సముద్రానికి దగ్గర ఉన్న దేవరకొండ పైన ఉన్న ఈ గుడి ఈరోజు మనం చూడబోతున్నాం. బుక్కరాయ సముద్రంగా పిలువబడి ఈ చెరువు ఎప్పుడు నీటితో సమృద్ధిగా నిండి ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరే చూస్తున్నారు ఎంత నిండుగా ఉందో. మనం చూడటానికి ఇది అనంతపూర్, రాయలసీమ జిల్లాలోని అనంతపూర్లో ఉన్నట్టుగా ఉండదు. కొండపై నుంచి కింద చూస్తే ఎంతో రమణీయంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుడికి చేరుకోవడం చాలా ఈజీ అండి. అనంతపూర్ నుంచి రెగ్యులర్గా బుక్కరాయ సముద్రానికి బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి ఆటోలు, సొంత కార్లలో, 2 వీలర్లో రావచ్చు. కాకపోతే రోడ్డు చాలా స్టీప్గా ఉంటుంది. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. అటు తర్వాత మెట్ల ద్వారా రావాలి అనుకుంటే 800 నుంచి 900 వరకు మెట్లు ఉంటాయి. సో ఇక్కడ పండగల పూట చాలా విశేషంగా జనాలు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా అందరూ వస్తారు. కర్ణాటక నుంచి ఎక్కువ మంది వస్తారు. మీరు గుడి మెయిన్ ఎంట్రన్స్కి అటువైపు ఇటువైపు ఉన్న డోర్లని పరిశీలించి చూడండి. ఎంతో అందంగా దశావతారాల బొమ్మలు 2 తలుపుల మీద చెక్కబడి ఉన్నాయి. గుడి నుంచి బయటకు వచ్చి చూస్తే సీనరీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీరు కొండపై నుంచి ఇంత విశాలమైన ప్రదేశం కొండ కింద చూడటం అనేది చాలా అబ్బురపరుస్తుంది. కింద చెట్లు, బుక్కరాయ సముద్రంలో నిండుగా ఉన్న నీళ్లు, అట్లాగే మెయిన్ ఎంట్రన్స్కి ఇరువైపులా జయ విజయ విగ్రహాలు, తర్వాత ఎడం వైపు మీకు ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ మీకు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు చుట్టుపక్కల నుంచి విశేషంగా తండోపతండాలుగా జనాలు వస్తారన్నది ఇక్కడ వారు చెప్తున్నారు. ఈ గుడి గురించి చాలా కొద్ది మందికే తెలుసండి. అసలు బుక్కరాయ సముద్రం అనేది ఒకటి ఉంది అన్నది చాలామందికి తెలియదు. ఇక్కడ ఉన్న వెంకటరమణ స్వామి స్వయంభూ విగ్రహంగా చెప్పబడతారు. గార్గేయ మహర్షికి స్వామివారు కల్లో కనిపించి, నేను ఇక్కడ వెలిశాను, నాకు ఇక్కడ ఒక గుడి కట్టండి అని చెప్పాడని మనకు పురాణాల్లో చెప్పబడుతుంది. పురాణాల్లో చెప్పినట్టు ఎవిడెన్సెస్ మనకు లేకపోయినా ఈ గుడి మాత్రం 13-14వ శతాబ్దంలో బుక్కరాయలు, హరిహరరాయల పాలనలో వాళ్ళు వెలికి తీసి ఇక్కడ ఈ గుడి కట్టించారన్నది మనకు ఇక్కడి వారి యొక్క కథనం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా గుడిలోకి వెళ్ళిపోదాం. మొదటిగా అమ్మవారి దర్శనం, తర్వాత అయ్యవారి దర్శనం. రండి, గుడిలోకి వెళ్దాం. ఈ గుడిలో చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి, సిటీస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి తమ కోరికలు తీర్చాలని మొక్కుకుంటారు. మొక్కులు తీరిన తర్వాత ఇక్కడ వచ్చి స్వామివారికి, అమ్మవారికి తమ వంతు కానుకలు ఇస్తారన్నది అందరూ చెప్తున్నారు. చిన్మయ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినూతం
పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయ వైకుంఠపురవాసం. నేను ఇక్కడ నాకు పూజలు చేయించండి, మీకు సంతాన ప్రాప్తి సామ్రాజ్య వ్యాప్తి జరుగుతుందని చెప్పినారు. వాళ్ళు ఇప్పుడు కృష్ణదేవరాయల కంటే ముందు వాళ్ళు పూజలు జరిపించిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ సామ్రాజ్య వ్యాప్తి జరిగింది. హరిహర బుక్కరాయన పేరు మీద బుక్కరాయ సముద్రం. ఆయన భార్య పేరు అనంతమ్మ, ఆమె పేరు మీద అనంతపురం. చెప్పండి, పట్టుకోండి. మీరు చూస్తున్న ఈ విగ్రహంలో ఎడమవైపు ఉన్నది స్వయంభూగా వెలిసిన విగ్రహం. అటు తర్వాత 85 ఆ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించారు. సో అందుకనే మీకు అటువైపు ఉన్న విగ్రహం స్వయంభూ విగ్రహం కాబట్టి దాన్ని అలాగా వించి దాని పక్కన ఉన్న ప్రదేశంలో ఇంకొక విగ్రహం స్థాపించారు. సో వెంకటేశ్వర స్వామి, వెంకటరమణ స్వామి దర్శనం మీ అందరి కోసం RRR టెంపుల్స్ ఛానల్స్ ద్వారా. శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. కమలా